కేసీఆర్ పిఎఫ్ స్కామ్లో కేంద్ర మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి కాలంలో ఉన్నప్పుడు పిఎఫ్ స్కామ్లో సహారా ఇండియాకు సంబంధించిన 12 లక్షల మంది కార్మికుల యొక్క బీమాకు సంబంధించిన అంశంలో కేసు బుక్ అయింది. సరే, దాని తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఏదో అరెస్ట్ని అడ్డుకోవడానికో లేకపోతే దేన్నో పెట్టుకోవడానికో ఆయన ఫేస్ సేవింగ్ వరకు 100 చేసిండు. దాంట్లో మళ్ళీ వచ్చేసి మళ్ళీ తెలంగాణ రంగు పులుముకున్నాడు, అది వేరే విషయం. మరి కేసు బుక్ అయింది కదా, ఏమైంది ఆ కేసు? ఆ కేసు వివరాలు ఎడిపోయినాయి. మరి మోదీ దాచిందా, లేకపోతే ఈ కార్మిక శాఖకు సంబంధించిన అంశాలు ఎటుపోయినాయి, సిబిఐకి సంబంధించిన అంశాలు ఎటుపోయినాయి? దీని విషయం బీజేపీ మాట్లాడదు, దీని విషయం టీఆర్ఎస్ మాట్లాడాడు. హరీష్ రావు కూడా ఉన్నాడు కదా కేసు. దీంట్లో హరీష్ రావు కూడా ఆయన మీద కూడా ఉన్నది. ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టాల్సింది పోయి అప్పుడు ఎల్లుబంటి సూర్యనారాయణరావు గారికి అవి ఇచ్చిండ్రట. దాంట్లో సిబిఐ కేసు ఉన్నది. మరి ఈ హరీష్ రావు కూడా ఎటుపోయినట్టు? మరి మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న దొంగాటకం. తర్వాత ఇది కాదనుకుంటే పవన్ దాడి చేపిస్తారు. ఇక్కడ రేపు ఇంకొక ఆయన వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర ఇన్స్టెబిలిటీ ఉన్నది అని చెప్పే కుట్ర ఇది. ఇలా ముఖ్యమంత్రి ఏది మాట్లాడని, ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే దాంట్లో ఒక తప్పును తీసి ప్రచారం చేయడం. ఈ నిన్నటికి నిన్న స్కూల్స్ అంటారు, ఆ మొన్న హిట్లర్ అంటారు, ఈరోజు ఇంకోటి అంటారు. నువ్వు ఏదైనాది ఈ ప్రాపగండా స్ట్రాటజీ. ఇది నాదిగా కట్ చేసి వెనకటికి పెట్టి చూసినావు అట్లా. అంటే పాకిస్తాన్ ప్రేమికుడు అని, మరి రష్యా ప్రేమికుడిని ఎవడేమంటలేడు. రష్యా పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది, ఎవరంటలేరు. ఆమె కూడా క్రిస్టియన్ అనుకుంటా. సరే, ఆ రోజు కూడా నేను చెప్పిన, మరి నాకంటే మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు కదా, మరి అది ఎందుకు మాట్లాడతలేరు? రష్యా పర్యటనలో ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్ వచ్చి నవాజ్ షరీఫ్ వాళ్ళ మమ్మీ కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొని బిర్యానీలు వచ్చాడు మరి మోదీ. మరి మోదీ కంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఎవడు అనుకున్నాడా? మరి ఎందుకంటే లేదు పవన్ కళ్యాణ్? మళ్ళీ అటేస్తే సనాతన ధర్మం వీడు వస్తారేమో. ఈయన పేరేంటి? రష్యా. ముగ్గురిని కాదు 10 మందిని చేసుకున్నావు కానీ మరి నిన్ను కూడా రష్యా ప్రేమికుడు అనే హక్కు ఉంది కదా మాకు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంది మిత్రులు మాట్లాడుతుంటే అన్నాను స్వభావానికి భిన్నంగా బదిలాయిన వెళ్ళి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కొంచెం రాజకీయ తెలుగు ఉన్నా మాట్లాడలేము, కానీ అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన వ్యక్తి కాదని అట్లా పక్కన పెట్టినాం. అఫ్కోర్స్ మా పొన్నం గారు మాట్లాడింది. కానీ సగటు తెలంగాణ వాదుల్లో ఒక భయం ఎందుకు వచ్చిందంటే, ఈ హైదరాబాదు ఏదో ఏం సిటీ అది, హైదరాబాదును యూనియన్ టెరిటరీగా చేయడానికి లేదంటే ఈ అందరు వచ్చి హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు దీని మీద దాడి చేయడానికి ఈయన టెస్ట్గా పెట్టిండ్రు అని ఒక చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం వస్తున్న పరిస్థితి. ఇది తెలియని అంశం కాకపోయినా దీన్ని పోనీ ప్రతిపక్షాలకు విమర్శించే హక్కును మనం కాలరాయొద్దు, ప్రశ్నించొద్దు అనే ఉద్దేశంతో అబద్ధాలు మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు గంట పైచలకు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద చంద్రబాబు గారు విశదీకరించింది. దానికి సమాధానం ఒక్కడు రాడు. మన ఊళ్ళో అజకార్యాలని ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, నువ్వు పోయినావు ఆడ తీసుకొని వచ్చినావు అని అంటాడు. ఏ కథ నేను తెలియదు అని చెప్పుకోవాలి, మా పని ఇదే అవుతుంది. మేము చేసిన ఇప్పుడు సన్న బియ్యం చేసినాము, సన్న బియ్యం గురించి ప్రచారం చేసుకోవడానికి కాదు, వీళ్ళని తిడటానికి సరిపోతున్నది. ఉచిత బస్సు ఇచ్చినాం, ఆటో వాళ్ళని లేపి ఆ ఉచిత బస్సు ఇచ్చడం తప్పు అన్నట్టు ప్రచారం చేస్తాడు. తప్పు చేసినట్టు ఏ పథకమైనా కానీ. ఇలా మేము ఆ రూట్లోకి పోయినాం, 20 కోట్లతో స్కూల్ అయింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్. గట్లా మోడల్ స్కూల్ ఒక్కళ్ళు దాన్ని బట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు 100 నియోజకవర్గాల్లో అయితే ఎవరు దాని మీద మళ్ళీ తీసుకున్నది ఎవరు? అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. కానీ అక్కడికి
ఇప్పుడు మేము రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, ఇచ్చిన వాళ్ళు కామ్గా ఊపుకుంటారు కానీ ఈయన వాళ్ళు పంచాయతీగా పెట్టి వీళ్ళు భూతద్దాల వీళ్ళకు 10 టీవీలు ఉన్నాయంటే ఇంకా ప్రాపగండా ఛానల్స్ అవి డొమైన్లు కూడా ఇక్కడ లేవు. ఇంకా పదే మా ఊర్లే వ్యవసాయం చేసుకునే కాంచి మొదలు పెడితే స్టూడెంట్స్ కాంచి మొదలు చేతులలో ఉంటాయి కాబట్టి అబద్ధం వీడు చెప్తూనే ఉంటాడు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి పెద్ద చర్చ నక్కర్లే.